కబాబ్ ఐటము చూడడానికి చాలా బాగుంది. చికెన్ పీస్ బా దూది ముక్కలకు వచ్చేస్తుందిరా. మటన్ దమ్ బిర్యానీ బాబా చాలా వేడిగా ఉంది చూడండి. ఎందుకు అలాగే చిలకలా నవ్వుతావు? లెమన్ చికెన్ లెమన్ క్లాస్ పెట్టుకుని గొడవ పెట్టేసుకున్నా అమృతం అనేసాడు రా. ఏముంది అది విషయం బానే ఈ రోజు నుంచి. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. చార్మినార్ వెళ్ళారంటే షాదాబ్కి వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడు షాదాబ్ బిర్యానీ తినాలంటే చార్మినార్ దాకా వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే షాదాబే ఇప్పుడు మన గచ్చిబౌలి వచ్చింది. హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం రీసెంట్ గా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓపెన్ చేసిన షాదాబ్ రెస్టారెంట్ కి వచ్చాం. ఇది ఓపెన్ చేసి నాకు తెలిసి ఒక నెల రోజులు అవుతుంది. అప్పటి నుంచి కూడా కొత్త షాదాబ్ ట్రై చేయమా అని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు కుదిరింది అనమాట మనకి. లోపలికి వెళ్ళి అంబియన్స్ ఎలా ఉంది, అక్కడికి ఇక్కడికి టేస్ట్ ఏమైనా మారిందా, రేట్లు ఎలా ఉన్నాయి. రేట్లు ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మరి ప్రైమ్ ఏరియాలో పెట్టారు కదా. అవన్నీ చూద్దాము. చివరిలో చెప్తాను అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అలానే ఉందా అనేది. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో ఇప్పుడు ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇది మొత్తం కూడా కబాబ్ సెక్షన్. కబాబ్లు, పత్తర్కా గోషు ఇవన్నీ కూడా, తంగడి కబాబులు ఇవన్నీ కూడా ఇక్కడ లోపల ఇలా జరుగుతున్నాయి. అదిగోండి ఫ్రెష్ బిర్యానీ అండి. ఇప్పుడు దీన్ని లేపుతారు చూడండి. ఓ కిందంతా మసాలా రైస్, మటన్ బిర్యానీ. ఆ మసాలా అది అలా మసాలాతో తెప్పించుకోండి మీరు బిర్యానీ తెప్పించుకున్నప్పుడు. ఇక సూపర్. బిర్యానీ వేడిగా ఉండడం కోసం కింద వేడి నీళ్ళు పెట్టారు చూడండి. నవ్వు వచ్చేస్తుందా? గుర్తున వచ్చేద్ది నవ్వు. ఈ వీడియోలో మనతో పాటు హమారా అచ్యుత్ బాయ్, మా వాడు సేమ్ ముస్లిం లా ఉంటాడు చూడడానికి. చూడండి చూడమంటావు, సంబంధం చూడమంటావు. ప్లేట్ లో కూడా డిజైన్ చూపించారు మంచిగా, బాగుంది. ప్లేట్ చాలా నీట్ గా ఉంది. ఆనియన్స్ పెట్టారు. అయితే కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాం. ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసాం. చూద్దాం ఇందాక చెప్పినట్టు అక్కడికి షాదాబ్కి ఇక్కడికి సేమ్ ఉందా లేదా అనేది. ప్రైస్ అయితే ఖచ్చితంగా ఉండదు. అవును, ఎందుకంటే మరి అంబియన్స్ ఇవన్నీ మాట్లాడవే అన్ని నేనే మాట్లాడాలేంటి. ఇదే రావడం రెస్టారెంట్ కి, ఎందుకు అలాగే చిలకలా నవ్వుతావు? వచ్చే ముందే అడుగుతాను వస్తావా, మాట్లాడతావంటే మాట్లాడతాను అని వస్తాడు. వచ్చిన తర్వాత చిలక నవ్వు నవ్వుతాడు. ఫస్ట్ సూప్ పేరు ఏంట్రా? లెమన్ చికెన్ లెమన్ కొరియండర్ సూప్. మా వాడు స్పూన్ చూసి ఇది స్పూనా గరిట ఎంత ఉందని అడుగుతున్నాడు. సరే దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. గ్రీన్ కలర్ లో ఉంది, రంగు వేసారేంటి? కొరియండర్ అంటే కొత్తిమీర అయితే అంత కలర్ గ్రీన్ కలర్ దిగిపోద్దా? బా పుల్లగా బాగుంది కానీ కొంచెం సాల్ట్ పడాలి. మర్చిపోయాడు, సాల్ట్ వేయడం మర్చిపోయాడు. ఓ అందరికన్నా తొందరగా వచ్చేసాం కదా, అందుకని స్పీడ్గా వచ్చేస్తున్నాయి ఐటమ్స్. బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మటన్ లో బరా కబాబ్ అని ఒకటి చెప్పాం. ఒరే ఎంత సిటీలో పెట్టి మంచి ఏరియాలో ప్రైమ్ ఏరియాలో పెడితే మాత్రం మరి ఇంత క్వాంటిటీ తగ్గించేస్తారా? దీని రేట్ ఎంతో చెప్తా మీకు. వేసుకుంటారా నాన్న మీరు కూడా? రెంట్ కనుక్కోవాలా? భలే మెత్తగా ఉందిరా, చాలా మెత్తగా ఉంది. టేస్ట్ చూద్దాం. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ పెట్టు. బాగుందా? నాకు బాగా నచ్చింది. మంచి స్పైసీగా ఉంది. పీస్ కూడా చాలా మెత్తగా ఉంది. ఇందులో కూడా ఉప్పు తక్కువ ఉన్నట్టుంది ఏంట్రా కదా? సెకండ్ పీస్ బాగుంది. మరి రెండో స్పూన్ తాగాల్సిందంట వెందాడు కూడా సూపు. సాల్ట్ వచ్చేదేమో. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పచ్చిమిరపకాయ పూర్తిగా తినేస్తే నీకు థమ్స్అప్ ఇప్పిస్తా. తినరా? ఇది తిని అది లైక్ అలాని కాదు, తినరా? అరే నువ్వు స్పైసీ ఎక్కువ తింటావని నాకు తెలుసు. తిను చూడు ఒకసారి, చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. నేను తింటా. మొత్తం పెట్టేసాడు రా. మింగిసావా?
కారం లేదా? కొంచెం కారం తెప్పించిన. బాగుంది గైస్ ఇది. నెక్స్ట్ ఈ స్టార్టర్ పేరు బంజారా కబాబ్. షాదాబ్ సిగ్నేచర్ డిష్ అంటే ఇది చికెన్ ఐటమ్. వచ్చింది టేస్ట్ చూద్దాం. స్మెల్ మంచి స్మోకీ స్మెల్ వచ్చింది. కబాబ్ ఐటము చూడడానికి చాలా బాగుంది. మంచిగా బొగ్గుల మీద కాల్చారు. అది కనిపించేది మొత్తం బటర్. టేస్ట్ చూద్దాం దీనిది. మెల్లగా చేస్తున్నాడు. ఎలా ఉందా టేస్ట్? బాగుందా? మా వాడు బాగుందని చెప్పాడంటే మటన్ మీద బాగుంది. కొంచెం ఆలోచించాల్సిన విషయం. నాకు బోటి వాసన వస్తుందండి. లైట్గా వచ్చింది. ఎందుకంటావు? బోటి నీకు వచ్చిందా? నిజం రా, బోటి స్మెల్ వస్తుంది తింటుండే. నువ్వు కూడా తిని చెప్తాను, నీకు వస్తుంది కదా. తనయ్య స్పూన్ పెట్టి తింటాడు రా. అంతే క్లాసే. వచ్చిందని చెప్పావా? టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం స్మెల్ వచ్చింది. దీంతో పాటు పుదీనా చట్నీ ఇచ్చారు కదా, దాంతో టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది పుదీనా చట్నీతో, చాలా బాగుంది టేస్ట్. కానీ ఆ రైట్ స్మెల్ వచ్చింది. పుదీనా చట్నీతో తింటే స్మెల్ పోయింది. ఒకే రేక్ మీద వేపారంటావా? చాలా బోటి స్మెల్ చాలా వస్తుంది నాకు. ఈ తందూరీల్లో నెక్స్ట్ ఈ కబాబుల్లో ఈ ఉప్పు కారం వేసిన ఆనియన్స్ ఉంటాయి చూసారా, భలే ఉంటాయి. కానీ ఇక్కడ బాగాలేదు. ఓకే, చికెన్ బిర్యానీ ఫుల్. చికెన్ బిర్యానీ స్పెషలా? స్పెషల్ మోస్ట్ ఫేమస్ షాదాబ్ చికెన్ బిర్యానీ ప్లేట్లోకి పట్టిస్తున్నారు. నేను వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్న చికెన్ బిర్యానీ ప్లేట్లోకి వచ్చింది. దగ్గర రండి, ఎలా ఉందో చూద్దాం. ఓహ్, మసాలా చికెన్ పీస్ బా దూదు ముక్కలోకి వచ్చేస్తుందిరా. ఈ మధ్య నేను జాయింట్ లెగ్ పీసులు తినట్లేదు గైస్, ఓన్లీ చెస్ట్ పీసులు. ఓకే, ముందు నార్మల్గా టేస్ట్ చూద్దాం. తినరా మరి, నీ ప్లేట్ ఏంటి కలకల్లాడిపోతుంది లైటింగ్ వల్ల. ఇప్పుడు సేమ్ మేఫిల్ టేస్ట్, కొంచెం కూడా డిఫరెన్స్. మనం వచ్చింది మేఫిల్ కాదురా షాదాబ్, కానీ మేఫిల్ టేస్ట్. మేఫిల్ తిని నీకు అలా అనిపిస్తున్నట్టుంది. ఎవరే ఏంట్రా తనే మేఫిల్లో లేదు. నేను తిని నీకు అలా అనిపిస్తుంది. రైస్ చప్పగా ఉంటుంది కానీ టేస్ట్ ఇది నాకేం అంత అనిపించట్లేదు. ఏంటి నీకు ఎలా అనిపించింది? అంటే ఆ పైన ఉన్న డబల్ మసాలా, ఆ మసాలా బిర్యానీ చెప్పుకున్నప్పుడు మాత్రం డబల్ మసాలా చెప్పుకోండి. ఆ మసాలాతోనే బాగుంది బిర్యానీ. చికెన్ పీస్ కూడా చాలా బాగుంది. అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉందా అనేది చివరిలో మాట్లాడుకుందాం. చూడడానికి చాలా బాగుంది. మిర్చికా సాలన్. దీని టేస్ట్ చూద్దాం. నాకైతే ఇది ఎక్కువ నవాబ్స్లో ఇష్టం. ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. నవాబ్స్ కూడా కొత్త బ్రాంచ్ పెట్టారు, మీరు చెప్తే అది కూడా వీడియో తీస్తా. దీని టేస్ట్ చూద్దాం. ఇది కూడా బాగుంది, కానీ దీనికన్నా నవాబ్సే బాగుంటుంది. మటన్ దమ్ బిర్యానీ ఇది రెగ్యులర్. ఇందాక వచ్చేసరి స్పెషల్ చెప్పాం. ప్లేట్లో కొట్టించాను. ఈ మసాలా అనేది ఇలా రావాలి. పీసులు నొక్కి చూద్దాం ఎలా ఉందో. పీసులు అయితే మాత్రం రెండుకి వేయలేదు ముక్కలు. నీకు కూడా గొడవ గొడవ పెట్టేసుకున్నా చెప్పు. గొడవ వద్దన్నా కూడా అయిపోయింది. బాబా చాలా వేడిగా ఉంది, గట్టిగానే ఉంది ముక్క. వీడు మటన్ పిచ్చాడు. ఫస్ట్ మా అచ్యుత్ గారితో మీకు రివ్యూ ఇప్పిస్తాను ఈ బిర్యానీ. తినరాచ్చు. అవునా? నిజంగా మటన్ మనం చెప్పావా? నిజంగా బాగుందా? మటన్ బాగుంది. అమృతం అనేసాడు రా. మటన్ బాగుంది, నిజంగా బాగుంది. మంచి రివ్యూవర్ ఏమో వాడు. ఇందాక సూపులో ఉప్పు సరిపోలేదని చెప్పినప్పుడు అనుకున్నాను రాండి, టేస్ట్ బట్టి మామూలు కాదని. మటన్ బిర్యానీ చాలా బాగుంది. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. ఈజీగా ఇద్దరికైతే ఈజీగా సరిపోద్ది. ఇది రెగ్యులర్. ఇదే ఇందులోనే స్పెషల్ చెప్పామంటే నలుగురు తినేయచ్చు. దానికి దీనికి 100 రూపాయలు ఎంతో డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక్కడ మనకి విజయవాడ సైడ్ గట్ట మనకి మటన్ ముక్కలు అంటే ఎంతెంత ముక్కలు వేస్తారు. ఇక్కడ అన్ని కూడా ఇంత చిన్న చిన్న ముక్కలు కొడతారు మటన్ ముక్కలు. నాకు అదే అర్థం కాదు ఎందుకని. ఇది ఎక్కువ ముక్కలు కనబడ్డ కోసమో దేనికో తెలియదు. టేస్ట్ అయితే బాగుంది. బోన్లెస్ రెండు ఉన్నాయి. ఓన్లీ బోన్లెస్ ఒకటే కదా, అక్కడక్కడ బోన్ తగులుతుంది, బోన్లెస్ కూడా ఉంది. వీళ్ళ దగ్గర ఒకటే స్వీట్ ఉంటుంది, ఇంకేమీ ఉండవు. ఒకటే డిజర్ట్, అదే కుర్బానీ స్వీట్. చూడండి, దీన్ని యాప్రికాట్ ఫ్రూట్ అవ్వాలి. యాప్రికాట్ ఫ్రూట్తో చేస్తారనమాట. ఇది టేస్ట్ చూద్దాం. ఇది వెనిలా ఐస్ క్రీమ్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. వెరైటీగా ఉంటుంది. ఫ్రూట్ కదా వెరైటీగా ఉంటుంది. అందరికీ నచ్చదు ఇది, కానీ ఐస్ క్రీమ్ పైన వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే ఇష్టం ఈ స్వీట్.
ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం. ముందు బిల్లు చూద్దాం. చికెన్ లెమన్ కొరియండర్ సూప్ వచ్చి 219 రూపీస్. ఆ తలావా మటన్ రోస్ట్ బోన్లెస్ 659. బంజారా కబాబ్ 489. వాటర్ బాటిల్ 30 రూపీస్. చికెన్ దమ్ బిర్యానీ 589. 4 పీసులు వేసారు. యావరేజ్ గా తినే వాళ్ళకి కూడా నలుగురికి సరిపోద్ది, కొంచెం రైస్ అడ్జస్ట్ అవ్వాలి. మటన్ వచ్చేసరికి 529 వేసారు రెగ్యులర్. అబ్బో కొంచెం ఎక్కువ అనిపించింది ఇది. థమ్స్అప్ మావోడే థమ్స్అప్ తాగాడు, 10 రూపాయలు వేసారు థమ్స్అప్. మానేనరా ఒరే, బిర్యానీ తిన్నప్పుడు థమ్స్అప్ మానేనరా. తెలియక నేను కూడా ఒకప్పుడు బిర్యానీ తప్పుడు థమ్స్అప్ చేశాను, కానీ దాని గురించి తెలిసిన తర్వాత మానేసాను నేను కూడా. బిర్యానీ తప్పట్లేదు. ఏంటో మేము కూడా తెలుసు. ఏముంది అదో విషయం, మానే ఈ రోజు నుంచి. ఇది అన్నాడు, అరే నేను ఉత్తప్పుడు థమ్స్అప్ తాగను, ఓన్లీ బిర్యానీ ఉన్నప్పుడే తాగుతాను అన్నాడు. అది ఇంకా డేంజరు, బిర్యానీ ఉన్నప్పుడు థమ్స్అప్. ఇంకా అలాగా స్వీట్ వచ్చేసరికి 129 రూపీస్. సర్వీస్ ఛార్జ్ వాళ్ళే యాడ్ చేస్తారు 5%. అలా మొత్తం కలిపి 3166 అయింది. ఇక్కడ అలాగే ఉంటాయి రేట్లు. ఏరియా వచ్చేసరికి మా చుట్టూ ఆఫీసులు ఇవన్నీ ఉంటాయి, రెంట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా పోతే టేస్ట్ అంటారా, అక్కడ షాదాబ్లోనే నాకు ఒకసారి నచ్చుద్ది, ఒకసారి నచ్చదు. ఇక్కడ ఓకే బానే ఉంది, స్టార్టర్లు బానే ఉన్నాయి. బిర్యానీ కూడా మసాలాతో తింటే బానే ఉంది. మీరు మాత్రం మసాలా వేయించుకుని తినండి, అప్పుడే ఆ డబల్ మసాలా చెప్తే ఆ మసాలాతో రైస్ బాగుంటది. ఉత్తి పైన ఉన్న వైట్ రైస్ అది సర్వ్ చేసేటప్పుడు కూడా వెయిటర్ ని కొంచెం అందరు ప్లేట్లో వేయమనండి. ఫస్ట్ ప్లేట్ ఎవరికైతే వడ్డిస్తున్నారో ఆ పైన వైట్ మొత్తం ఆడి ప్లేట్ లో పడిపోతుంది, మిగిలిన వాళ్ళకి మసాలా పడిపోతుంది. అలా కాకుండా అందరి ప్లేట్ లో వైట్ రైస్, అందరి ప్లేట్ లో మసాలా కలిస్తే కలుపుకుని తినడానికి బాగుంటది. అది మీరు గచ్చిబౌలిలో పనుండి మీకు షాదాబ్ దాకా వెళ్ళలేము, చార్మినార్ అనుకునే వాళ్ళు ఇక్కడ టేస్ట్ చూడొచ్చు. ఇంచుమించు ఒకేలా ఉంది అక్కడ ఇక్కడ కూడా టేస్ట్. మారితే మారచ్చు, కానీ నాకు మారినట్టు ఏం అనిపించలేదు. అదే సేమ్ అలానే ఉంది. ఇవన్నీ ఫార్మల్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి టేస్ట్ ఓకే. రేట్లు కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉంది, చూసుకుని వెళ్ళండి. ఈ వీకెండ్ ప్లాన్ చేయాలనుకుంటే అటుపక్క ప్లాన్ చేయండి. రెస్టారెంట్ అయితే ఖాళీ లేదు, కొంచెం ఎర్లీగా వెళ్ళండి. ఇన్ కేసు లేట్గా వెళ్తే మాత్రం ఒక అరగంట వెయిటింగ్ ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. మ్యా హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్ లో కలుపుతాం. అప్పుడు ఉంటాను మరి. జై హింద్.